ప్రైజ్ లార్డ్. దేవుని నామముకి మహిమ కలుగును గాక. ఈ సమయంలో నేను అదైతే పాస్టర్ గారు అవసరం మినిస్ట్రీ జనరల్ గారి టీంతో యెరూషలేం రావడం జరిగింది. మరి దేవుని మా కృపను బట్టి ధన్యతల కొండ అనే స్థలంలో ఉన్నాం. సాక్షాత్తుగా యేసు ప్రభువు ఇక్కడ ఉండి ధన్యతలు వచ్చి బోధించాడు. యేసుక్రీస్తు బోధించినప్పుడు చుట్టుప్రక్కల నుంచి అనేకమైన గ్రామం నుంచి అనేక మంది ప్రజలు వచ్చి ఆ ధన్యతల్లో బట్టి మనం చూస్తూ ఉంటున్నాం. మనకు అందరూ తెలుసు, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 6, 7 వచనాలలో మరి ధన్యతలు రాయబడ్డవి. మన ఒకసారి మునిసిపల్ చర్చ్ యూట్యూబ్ కూడా మనము ధన్యతల గురించి అనేక వారాలు మన బోధ చేయడం జరిగింది. మీరు విన్నారు. మరి ఇటువంటి ధన్యతకరమైన జీవితంలోకి ప్రభు నడిపించినందుకు నిజంగా మన అందరూ ధన్యులను తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేను కూడా ఒక ధన్యునిగా భావిస్తున్నాను. బైబిల్లో చదివింది సాక్షాత్తుగా వచ్చి ఈ స్థలంలో ఉండి చూడటానికి ప్రభు చూపిన కృప వందనాలు. చూస్తే ఆ తప్ప కూడా గల్లీ సముద్రం, ఇటుపక్క గల్లీ సముద్రం చుట్టుపక్కల నుంచి అందరూ కూడా వచ్చి యేసు యొక్క అటుపక్క మన స్టడీస్ గల్లీ సముద్రంలో చూస్తుంటాము. చాలా సంతోషం. దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించిన గాక. తను గుర్తుగా చక్కటి మందిరం కూడా ఇక్కడ కట్టడం జరిగింది. యేసుక్రీస్తు బోధించిన స్థలములో ఇక్కడ చక్కటి మందిరం మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మరి టీం అందరూ కూడా వెళ్ళి ఆ మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నారు. మేము కూడా వెళ్ళి మీ కొరకు సంవత్సరాలకు ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.